ఆర్థిక నేరస్తుడు వైఎస్ జగన్కు విధ్వంసం చేయడం తప్ప బాగు చేయడం తెలియదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని 20వ వార్డులో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. రాష్ట్రంలో బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. లా అండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేయడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందన్నారు. సీఎం ఆదర్శ పాలన ముందు వైసీపీ నీచ రాజకీయాలు ఏం చేయలేవని స్పష్టం చేశారు. ఆలోచించి ముందుకు రాని పరిస్థితి. ఈ రాష్ట్ర ఆర్థిక లోటు దయనీయమైన స్థితిలో ఉంది. 10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. సుమారుగా 75,000 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో తలములకలైంది. అలాగే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆయన నెల రోజులు అధికారానికి దూరం కాగానే జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చావా ఇది ఇచ్చావా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అతని మానసిక పరిస్థితి బాగాలేదు. అంటే ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏమి ఉండవు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఒక్క నెల అధికారం లేకపోతే ఈరోజు ఇక్కడ జరగనాని ఘోరాలు నేరాలు ఏదో జరిగిపోయినట్టుగా అసలు మాట్లాడటానికి కనీసం సమాజం చేదరించుకొని 11 సీట్లకి ఒక క్రికెట్ టీం లాగా మిమ్మల్ని పరిమితం చేసినా ఇంకా సిగ్గు రాకుండా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటికి కట్టుబడి ఉంటారు.